కష్టాలతో నింపడం తప్పు కాదు గానీ, ఆడియన్స్‌ని కష్టపెట్టడం తప్పు. హాయ్ గైస్, 'గాంధీ టాక్స్' అనే మూవీ చూసాను భయ్య నిన్న నైట్. చాలా మందికి తెలిసుండదు ఇలాంటి సినిమా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది, రిలీజ్ అవుతుందని. విజయ్ సేతుపతి గారు ఉన్నారు, అదితి రావ్ హైదరి, అరవింద్ స్వామి గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. 'గాంధీ టాక్స్' సినిమా యూఎస్పీ ఏంటంటే భయ్య, ఇట్స్ కంప్లీట్లీ వితౌట్ డైలాగ్స్. మూకీ ఫిల్మ్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో నడుస్తూ ఉంటుంది. ఒక్క డైలాగ్ కూడా ఉండదు ఈ సినిమాలో. ఏ క్యారెక్టర్ డైలాగ్ చెప్పదు. కంప్లీట్లీ సైలెంట్ ఫిల్మ్. ఇట్స్ ఏ ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు భయ్య. కానీ నాకు ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చలేదు. నేను సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ కూర్చున్న తర్వాత వాకౌట్ చేస్తాను. 'గాంధీ టాక్స్' సినిమా చాలా సింపుల్ భయ్య. నేను చూసినంత వరకు నాకు అర్థమైంది ఏంటంటే, డబ్బులు టాక్స్ అంటే డబ్బులు ఉంటే నువ్వు ఏమైనా చేయగలుగుతావు, డబ్బులు లేకపోతే ఏమీ పీకలేవు అని చెప్పి చూపించాలనుకునే డైరెక్టర్ చాలా కష్టాలతో నింపేశాడు. కష్టాలతో నింపడం తప్పు కాదు కానీ, ఆడియన్స్ ని కష్టపెట్టడం తప్పు. నేనైతే కష్టపడ్డాను. వెరీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అందరికి అలా అనిపిస్తుందో లేదో తెలియదు నాకు, బట్ ఈ సినిమా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించడానికి కారణం ఏంటంటే, అసలు డైలాగ్స్ లేకుండా ఈ సినిమా తీయడం ఎందుకు? డైలాగ్స్ తో తీయొచ్చు కదా. అంటే అక్కడ మాట్లాడడానికి స్కోప్ ఉంది కానీ మాట్లాడరు, అదే ప్రాబ్లం అనిపించింది. ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్, ఏదో అవార్డు విన్నింగ్ ఫిల్మ్ లాగా తీద్దాం అనుకున్నట్టున్నారు డైరెక్టర్ గారు. ఇట్స్ హిస్ చాయిస్. పుష్పక్ సినిమాలో కూడా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది బట్ మాట్లాడరు. నేనైతే మొత్తం సినిమా చూడలేకపోయాను భయ్య, బట్ నా ఫ్రెండ్ 280 రూపీస్ పెట్టి క్యాబ్ లో వచ్చాడు సినిమా చూడడానికి. అరే ప్లీజ్ సినిమా చూద్దాం, కంప్లీట్ చేద్దాం అన్నాడు. బట్ ఆయనే ఫస్ట్ వాకౌట్ చేసాడు ఇంటర్వెల్ తర్వాత 10 నిమిషాలు కూర్చొని. ఇంకేమనిపించిందంటే, ఈ సైలెంట్ ఫిల్మ్ లో డైలాగ్ లేకుండా ఎక్స్ప్రెషన్స్ తో పలికించాలి పర్ఫార్మెన్స్. మహామహులంతా ఉన్నారు ఈ సినిమాలో, వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ తో దొరికిపోయారు. ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ తో అంతసేపు కూర్చోబెట్టడం కష్టం. అంత ఎక్స్ప్రెసివ్ గా ఎవరు పర్ఫార్మ్ కూడా చేయలేదు. అండ్ సీన్ టు సీన్ ట్రాన్సిషన్స్ ఉంటాయి భయ్య, మ్యాచ్ కట్లు ఉంటాయి భయ్య. వామ్మో భరించలేకపోయాను నేను. కొత్తగా ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ నేనేంటో చూపిస్తా అన్నట్టు చాలా ఇరిటేట్ చేసేలా ఉన్నాయి ఆ ట్రాన్సిషన్స్. సో ఈ సినిమా నేను మొత్తం చూడలేకపోయాను కాబట్టి దీనికి టమాటోస్ ఇవ్వను. ఇది యాక్చువల్లీ రివ్యూ కాదు, జస్ట్ మై థాట్స్ అబౌట్ ద మూవీ 'గాంధీ టాక్స్'. ఈ సినిమా ఎప్పుడో 2021 లో స్టార్ట్ చేశారంట భయ్య షూటింగ్. రిలీజ్ అవ్వాల్సింది అప్పుడే అంట. సో చాలా డిలేస్ వల్ల 2026 లో రిలీజ్ అవుతుంది. చూడండి మీరు, ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎలా అనిపించింది మీరే చూసి డిసైడ్ అవ్వండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.